ఒకసారి చూడండి అమ్మా, మరొకసారి చూడండి, మరొకసారి. రాజస్థాన్లో, అంటే రాజస్థాన్ కాదు, ఔరంగాబాద్ జిల్లా అది. ఛత్రపతి సంభాజీ నగర్ అనేది ఒక చిన్న ఊరు. అక్కడ 18 సంవత్సరాల అబ్బాయి ఐఫోన్ కావాలి అని వాళ్ళ అమ్మా నాన్నల్ని అడిగాడు. ఐఫోన్ అంటే ₹1,00,000 పైన ఉంటుంది, అది కాస్ట్లీ. కుటుంబం ఏమో మధ్యతరగతి కుటుంబం, అంత డబ్బులు వాళ్ళ నాన్న పెట్టుకోలేరు. కానీ అబ్బాయి అలిగి ఐఫోన్ కొనివ్వలేదని సూసైడ్ చేసుకోవడానికి ఆ దగ్గరలో ఉన్న కొండ మీదకి ఎక్కాడు. మీరు ఈ వీడియో చూస్తూ ఉండండి. ఆ కొండ మీదకి ఎక్కి నిలబడ్డాడు, చచ్చిపోతాను అని అమ్మా నాన్నల్ని బెదిరించాడు. 3 గంటల పాటు రిక్వెస్ట్ చేశారు ఆ గ్రామస్తులు. అమ్మా నాన్న కూడా వెళ్ళారు, ఆ కొండ మీదకి ఎక్కారు. ఎక్కి పాపం బతిమలాడితే అబ్బాయి రాలే. నాకు ఐఫోన్ కొంటేనే నేను వస్తాను, లేదా చచ్చిపోతాను అన్నాడు. చివరికి అబ్బాయి చచ్చిపోవడానికి దూకుతున్నప్పుడు వాళ్ళ నాన్నగారు వచ్చి ఆడు చేయి పట్టుకున్నాడు గట్టిగా. కానీ అబ్బాయి బరువు ఆల్రెడీ లోయలోకి వెళ్ళిపోయింది, నాన్న కూడా పడిపోయాడు. అక్కడ ఇద్దరు చనిపోయారు. వాళ్ళ అమ్మ కూడా ఇక్కడి నుంచి దూకేసి చచ్చిపోయింది. ఒక్క ఐఫోన్ కోసం తల్లి, తండ్రి, కొడుకు 3 చచ్చిపోయారు అక్కడ. మరొక్కసారి ఈ వీడియోని చూడండి అమ్మా. ఆ కొడుకుని రక్షించడానికి తండ్రి చేయి పట్టుకునేటప్పటికీ కొడుకు కూడా బరువంతా తండ్రితో పాటు లోయలోకి పడిపోయాడు. 2 డెడ్ బాడీలు అక్కడ 2 వస్తున్నాయి, అక్కడికి పడిపోయారు, కిందని చచ్చిపోయారు. వెంటనే వాళ్ళ అమ్మ ఇక్కడ పడిపోయింది కొండ మీద వెళ్ళి. ఆలోచించండి, మన అమ్మా నాన్న స్తోమత ఏంటి, మన అమ్మా నాన్న తాలూకా ఆర్థిక పరిస్థితి ఏంటి, మనం ఏం కోరాలి. ఇప్పుడే కాదు, పై చదువుల్లో కూడా మీ వాడు ఎవడో మీ ఫ్రెండ్స్లో ఐఫోనో బైకో వాడుతారు అనుకోండి, మీరు బైకో ఐఫోన్ కొనమని ఎలా అంటారా? మీ అమ్మా నాన్నలకు అది కొనే శక్తి ఉందా లేదా ఆలోచించరా? మీరు ఆలోచించాలా వద్దా? కాబట్టి కోరరాని కోరికలు కోరి అమ్మా నాన్నల్ని చచ్చిపోతామని బెదిరించి చివరికి 3 చనిపోయారు అక్కడ. తల్లిదండ్రులతో పాటు ఆ కొడుకు కోరిక కూడా విషాదంగా మారిపోయింది. కాబట్టి అలాంటి విషాదమైన పరిస్థితి తెస్తారా? మీకు ఈ చదువు, ఈ జ్ఞానం దేనికోసం రా? గొంతెమ్మ కోరికలు కోరి అవి తీర్చలేదని అమ్మా నాన్న మీద అలిగి ఇల్లు వదిలేసి పారిపోవడం, లేదా ఇలా సూసైడ్ చేసుకుంటామని బెదిరించి చచ్చిపోవడం దేనికోసం రా మిమ్మల్ని కనడం? మీ అమ్మా నాన్నలు దేనికోసం కంటారమ్మా? మీ భవిష్యత్తు బాగుండాలని, వాళ్ళు కష్టాలు పడినా పర్వాలేదు, మీరు బాగుండాలని కోరుకుంటారు. ఇలాంటి పిచ్చి పని మాత్రం చేయకండి అమ్మా. ఆడ కొండ శిఖరం మీద నుంచి దూకేసి అలాగే 2 చనిపోయారు చూడండి. వెంటనే వాళ్ళ అమ్మ కూడా దూకేసింది, కొడుకు భర్త లేకపోతే నేను ఎందుకు బతకడం అని. ఈ పరిస్థితి దయచేసి మీరు తీసుకురాకూడదని స్కూల్ పక్షాన ఉపాధ్యాయ బృందం తరపున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రభాకర్ సార్ రిక్వెస్ట్ చేస్తున్నారమ్మా, దయచేసి మంచి భావాలతో ఉండండి. అమ్మా నాన్న ఏడిపించే పని మాత్రం చేయకండి. చేతులు జోడించి మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ తల్లి.